ఉందిగా కళ్యాణ రామ ఏం ప్రెసిడెంట్ కాదమ్మా. ఎవరు పాప నువ్వు? ఏంది నువ్వేంది అంగెట్లు లేపుతున్నావు? ఈ ఊరికి సర్పంచ్, పెద్ద సర్పంచ్ ఆయన. సర్పంచ్ అయితే ఒక ఆడపిల్ల చూసేట లేపుతారా? సరేలే అంత శుద్ధదిలే. బాబా యా ఊరు మే అన్నది? నాదే కనేకల్ మాది. మరి ఈ మా ఊరికి వచ్చినావే? మా బావ కోసం వచ్చా. నీ బావున్నాడా? ఎవడు వాడా? మా బావ ఉన్నాడు. ప్రదీప్. ఎవళ్ళే? ప్రదీప నేను చూసింటావు నువ్వు. మరి తగ్గపడతాడా? నల్లటి మనిషి వాడు. అవును, నల్ల పెన్ను ఉన్నట్టుంటాడు వాడిని బావా. అవును అతనే. ఏందో పాట పాడతాను ఏందమ్మా పెళ్ళి? అవును ఎవరితో? వాంతోనా? అవును. వాడిని పెళ్లి చేసుకుంటా ఊర్లో చెప్పరా? ఊర్లోను సర్పంచ్ కి చాలా పెద్దగుంది. ఎన్ని ఎకరాలు ఉంటది ఏంటి? ఏది ఊరే నాదంటే ఎకరాలు పెద్ద సౌకర్యం కదా. సౌకర్యం నీకెంతన్నా ఉన్నాయి, నేను మా బావనే చేసుకుంటా. ఏంది వాడు కరిపెన్నం గాని? అవును. చూడు ఊర్లో పెద్దగైన ఏ పాపనైనా అడుగు, వీరా అంటే వీరాలంటే మొగుడు కావాలా, వీరాలంటే బావ కావాలా, వీరాలంటే మామ కావాలా, వీరాలంటే ప్రేమికుడు కావాలా అనే వాళ్ళే ఏరా అందరూ చెప్తారు. అట్లాంటి వాడిని వీడు ఎదురుగా పెట్టుకొని ఆ కాకమకమని చేసుకుంటావా? నీకంటే మా బావే బాగుంటుంది. అవునా? సరేలే బాబా సరేలే. ఏంది ఎట్లా ముడతారు? ఏం లేదు, బావ తెలిస్తే మడి చూడి. అబ్బా అబ్బా బాగా చెప్తా ఈ ఊర్లో ప్రెసిడెంట్ అంటే ఇట్లా లేదు వద్దు ఉన్నట్లు చెయ్యి అంతే. కాదురా పాపరాయుడు, సర్పంచ్ పిల్లేమో పిట్టి పిట్టలాడుతుంది, అవుతుంది. కరిపెన్న మోనికి ఎట్లా ఇది? లేదు మళ్ళా ఏం చూసి ఏమో మురిచింది అయిపోయి నాకే తెలుసు. ఏందరా ఈ ఆడపిల్లలకి కొంచెం కూడా బుద్ధి లేదు, తలకాయ లేదు. అగా ఇట్లా కరిపెన్నం నా కొడుకులకి ఆ దిక్కుమాలిన నా కొడుకులకి పడతారు. ఊరే ఇట్లా సర్పంచ్ అనేది చెప్పుకోద్దులే. సరే నేను వస్తుంటే అక్కడ సర్పంచ్ ఎదురయ్యాడు. ఏందేదో మాట్లాడుతున్నాడు. మీ బావేం బాగున్నాడు, నేను బాగున్నాను, అది బాగున్నా అంటున్నాడు. అంటే సర్పంచ్ కూడా? అవును. ఏడ్చొద్దా నువ్వు ఇంటికి పోయి కంద కాటికి పెట్టుకుని మరి సంగుండా మళ్ళీ తగిలితే జిట్టు అవుతుంది. ఆ సర్పంచ్ గారి కథ నువ్వు చూసొత్తా వాణ్ణి అట్టు పొట్టెల్లో ఉన్నట్లు అయిపోతావు వాడిని కథ చూస్తా పాప. లే బాబారాయుడు, సర్పంచ్ మన ఊరికి ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే టయానికి మళ్ళీ నేనే సర్పంచ్ కావాలా? సర్పంచ్ ఇంట్లో పాపది కాని ముందు 10,000 సర్పంచ్. కాదరా మీ కొంపలో 10,000 అవసరం మామయ్య ఫంక్షన్లకి. మా కొంపలో ఫంక్షన్ జరిగితేనే 5,000తో ముగించిన నా కొడుకు నేను. నీకు 10,000 అవసరం అలే? ఆ కాలం మీద ఈ కాలం మీద సర్పంచ్ మా ఇంట్లో బంధువులు ఎక్కువ వస్తారు. లేదు ఇప్పుడు దుడ్లు చాలా కష్టం. ఏడన్నా అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ నేను చెప్తా ఆ సప్లైర్ సామాన్ల వాళ్ళకి ఆ వంట చేసే యాప్కి నేను చెప్తా. అటు వినరా ఏం కథ? నా మరదల్ని ఏడిపించి చంపుతున్నారు నాయన. ఒగోనికి టివ్ 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 అంటుందేమి నాయన కథ చూడాలి. పాపరాయుడా చెప్పు సర్పంచ్. వాడు తగ్గుపడితే కాడు ఏమో గారు గొడ్లు పట్టుకున్న మన తిక్కు వస్తున్నాడు. వస్తాడు నువ్వు అంగి ఎగిరేసుకుంటా ఏమైనా మాట్లాడితే ఎట్లుంటాడు? అంచగానే నల్ల నా కొడుకు మా బావ అంటే వీడేనా? మళ్ళీ ఇంకేం నువ్వు గమనంరా ఈయన ఆయనకి ఏ పని పాట లేకోకుండా అట్లుంటే ఎక్కువకి సంపాదించిన సొమ్ము అరగలేదు నాయనకి. చిన్న ఒక్కొన్నట్టు నరకితే ఏ ముక్కు తినేకి కనుక్కునే కట్ట 18 రోజులు పట్టాలి నాయన కట్ట. ఏంద్రా వీడు టివ్ అంటుందంటే ఇట్లా తిరుగుతున్నాడు. లే పాపరాయుడు సర్పంచ్. కాదురా ఏంద్రా వాడు టివ్ అంటుందని ఇట్లా తిరుగుతాను నరుకుతా అంటాడు. ఏమయ్యా? ఎవరు నరుకుతాడు? నిన్నే నరికే వస్తుండేదో. ఎందుకులే? ఏం నువ్వు అంతనేదో లే ఏందంత ఆశ? కూర్చోరా కూర్చో. ఏది కూర్చో? నువ్వు కూర్చో చెప్తా. కూర్చోరా కూర్చో.
కొంచెం సమాధానం చేసుకో, సమాధానం చేసుకో. సమాధానము కాదు, వాడు ఎవడో నా మరదల్ని వానికి ఎవడో ట్యూ ట్యూ అంటుందంట, వాడికి సొంత కథ. అయ్యో రామా, కాదు నేనున్నా కదా, నేనున్నా సర్పంచ్, నేనున్నంత వరకు ఏ ఆడబాబుకి ఇట్లా జరగదా? నువ్వు ఈ ఊర్లో సర్పంచ్ ఉండబట్టే ఇట్లా జరుగుతున్నది వ్యవహారం అంతా. వాడెవడో నా మరదల్ని ట్యూ 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 అనిపిస్తున్నాడంట, వాడుకున్న ఇంకా ట్యూ ట్యూ క్యూ వద్దు, సమాధానం చేసుకో. తిన్నావా? తిన్నామంటావు, నాకు నిద్ర ఎట్లా నా మరదలు అంటే. కాదా టిఫిన్ చెప్పు, ఏమన్నా ఉంటే తీసుకొని రా. ఉగ్గనితే సమాధానం చేసుకో, తిను ఫస్ట్ తిను. ఒగ్గనిగ్గను కదా ఎవడో నా మరదలు నేర్పించాడు ఖర్చు చూడాల. తినరా ఫస్ట్, సమాధానం చేసుకొని తినరా, తిను. ప్రదీప నువ్వు తింటా ఉండరా, తింటా ఉండు, తిను తిను. చిన్నది కాదు, తినరా, మళ్ళీ చూద్దామా. పాపరాయుడు వాడింది ఉగ్గాని దీన్ని కూడా సమాధానం లేకుండా అట్లా సతాయిసి చంపుతున్నాడు కదా. తప్పచ్చా వాడు అటువా టూ 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 అంటుందట తప్పచ్చా. ఉగ్గానికి తక్కువ వచ్చిందేమో సర్పంచ్. కావాలంటే వాడికి ఇంకో బేసన్ కల్పించి పెట్టిస్తారులే, కానీ వాడేదిలే అంత ఊగిపోతున్నాడు. అదే అనసుగాన్ని ఏడిపించినావు కదా నువ్వు, అది ఏం తెలిసిందంటే వాడు యాడ నరికి ఆడుకొస్తాడో తెలుదు సర్పంచ్. అందుకే రాడా పోయి రాడా ఇట్లా అనుకోని 100 ఎకరాలు ఆసామంటే కదలే. ప్రదీప ఈడున్నారాలే, రా అప్పయ్య, అప్పయ్య రారా, రారా అప్పయ్య. కాదు సర్పంచ్, అట్లా కాదు, నా అనుష్కని వాడివుడు వద్దు, ఇంకా శుద్ధొద్దు. ఏంపా ఇప్పుడు సమాధానం చేసుకోరా, సమాధానం చేసుకో. వాడెవడో నేను వారంలో ఎతికి పెడతా, నీ వరకు వద్దు. నేనే వాని కాళ్ళు కీళ్ళు తీసి గాజులో లంకలో చేపలకేస్తా. రామా వదిలే గాని, నీ మరదలు వచ్చిందంట కదరా, వచ్చిందా ఆ బాబా? వచ్చిందానికి టూ టూ అంతా 10 మొద్దు చేసుకోరా నువ్వు. ఏదో మరదలు వచ్చిందంటే ఒక 10,000 అంటే ఏదో చేసుకొని తింటాడంట. 10,000 నేనెందుకు ఇస్తా, వాని మరదలు వస్తే వాడు చేస్తాడు. సర్పంచ్ అదంతా కాదు కానీ నాకు వాడిని ఎవడో చెప్తే తుండు తుండు నరుకుతా. వద్దే ఆ పదం మర్చిపోరా, సమాధానం చేసుకో. మరదలు వచ్చింది సర్పంచ్ కాదు, ఏదో నా మరదలు వచ్చింది, ఏదో మంచి చెడ్డ చూసి పంపిస్తామని నేను అనుకుంటే వాడు ఎవడు ఇట్లా అన్నాడంట. వాన్ శుద్ధి విన్శుద్ధి వదిలే గాని సర్లేదే, ఆడ ఈడ ఏముంది ఇక్కడ కొడక. నేను లేనాలే నీకు, నేను ఉన్నంత వరకు పట్లే. ఒక 5,000 ఉంది బట్ ఆ బాబుకి మనవాడు ఆడబిడ్డ, ఆ బాబుకి ఒక చీర పెట్టి ఇంత ఆట మాంసం ఈట మాంసం తెచ్చి తినిపించి ఆ పిల్లకి గాజులు గీజులు పెట్టి సర్పంచ్ ఇచ్చినాడని చెప్పు ఆ బాబుకి. చెప్తా ఇంకా వద్దు, ఆ పదం వద్దు, ఈ గొడ్లు ఇచ్చిపో. గొడ్లు ఇతనే పెట్టుకో బాగా పో, నేను నరుకుతా పో. లే పాపారాయుడు, నువ్వే పనికి మాలా కొడుకులే, బురద మట్టలాగా ఉండి సచ్చినావు కదలే. వాన మరద నన్ను 10,000 మరి కూర్చావా? అది కాదు సర్పంచ్, నువ్వే సర్లే అంటే అన్నావులే గాని 5,000 పోతే పనిలే, లేదంటే ఇదే గొడ్లకి నేనే బలేమని ఈ గొడ్లు రాపెట్టు. కాదు సర్పంచ్, ఒక 5,000 సర్పంచ్ నాకు. ఇప్పుడే వారికి 5,000 ముండమాపి లేదా నువ్వు చెప్పిన దానికి? చెప్పినావు సరే, ఇప్పుడు నాకు 5,000 నీకుంటే ఏం చేస్తావులే, ఏం చేస్తావులే? నువ్వు టీవ్ 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 అనేది చెప్పిస్తాను పోయి నేను. అంటే అట్లా చెప్తావా? అది అది తరి వద్దులేలే ఏం నాయుడు అయి నువ్వు దీనికి అదంతా చెప్పాలి. ఈ గొడ్లు నాకు ఇచ్చారు 5,000 బట్టి పోలే. పోతా సర్పంచ్. ఇదేది నా దరిద్రం ఇట్లయింది. ఆ పిల్ల వస్తూ నాకు అట్లోకే పడాలా? పడిదిలే ఆ పిల్ల. ఆ కర్రీ నా కొడుకు మరదలైండల్లా, వాడు ఇంతలో గొడ్లు తెచ్చినాడు. వాడికి 5,000 ముండ పంపిస్తే వీరికి 5,000 ముండ పంపిస్తే ఇంకొచ్చాము ఇక్కడ నాకు నేను ముండ మోసిపోతానమ్మా. రే ఓ 2 రోజులు ఊర్లో తిన్నే తిరగకూడదు. నమస్కారా రే ఓల్పతి, చెప్పురా. నేను సర్పంచ్ గా గెలిచినప్పటి నుంచి ప్రతోడు నా కొంపు కాడికి వచ్చి నా సొమ్ము తినే నన్ను నా కొడుకులే.
లే నువ్వు ఒక్కడేరా నిజాయితీ అయినాడు చెప్పురా. అన్నా నా సమస్యకి తెలియదన్నా. కాదలి నీకే కష్టం వచ్చిండదు అనేది నాకెట్లా తెలుస్తుంది? నీ కష్టం నీకుంటది, నా కష్టం నాకుంటది. కాదన్నా ఇటు వచ్చి బజార్ తిరుగుతుంటావు ఇంటికాడ ఒకటే ఏం చేస్తాడు తెలియదన్నా. రే ఓల్పతి నేను ఎప్పుడన్నా చూడని నువ్వు ఇంకా కైలాసం ఎక్కింటావురా. ఎప్పుడన్నా చూడు నువ్వు ఇంకా తాండవ మారుతా అంటే ఎప్పుడు నేను నీకు మాట్లాడించగైతుందిరా అన్నా సర్పంచ్ అన్నా. సరే కాదన్నా నీ కైలాసం ఎక్కినది కనపడతా కానీ ఇందులో భార్య కనపడుతుంది నీకు. ఏమి ఆటిపోయిందా బాబా? ఏందన్నా అన్ని తెలిసి అడుగుతున్నావా? తెలుగు అడుగుతున్నా అర్థమే కదన్నా. నాకు తెలుసురా యాటికి పోయిందా బాబా? ఏ గుట్టు సప్పుడు కాకుండా సంసారం చేసుకొని తింటాడు ఏం చెప్పురా. మొన్న మంగళవారం అదన్నా ఏ చిన్న మాట కొట్లాడి ఊరి మీదన్నా. ఏదో ఒక మాట అంటేనే కొట్లాడి ఊరి పోతుంది. అవునా? లేదులే కొంచెము మన ఊరి నీళ్ళు పడితేనే ఈ ఆడపిల్లలు పౌరుషం రుద్రమదేవిలాగా అయిపోతున్నారు. అవునా? కాదులే ఓల్పతి ఏమంటులే పాపని అన్నా ఎందుకు ఇడిచిపెట్టివే చెప్తానా? నీకు తెలుగు మాట ఏం కాదు చెప్పురా. చిన్న మాట అన్నా. చిన్నది గాని పెద్దది గాని నువ్వు ఏ కూసినావు? ఏం లేదన్నా వసే నీకని నీ సెల్లు బాగుంది అన్నా. కట్టుకున్న పెళ్ళాం ఎదురుగా అంత పవర్ఫుల్ డైలాగ్ కొట్టినావా? అది ఏం తప్పన్నా? కాదులే పెళ్ళాలు ఎదురుగా రోడ్లో పోయే వాళ్ళే బాగున్నారంటేనే వాళ్ళు ఒప్పుకోరు. అట్లాంటిది నీకన్నా నీ సెల్లెలు బాగుందన్నావా? అది ఏం తప్పన్నా? ఇంకా మంచాయం కనుక ఉన్న పుట్టింటికి పోయిందిలే. ఏరే మా ఇంట్లో కూడా ఒక డ్రమ్ము కోసి నిన్ను దాంట్లోకి వేసి ప్లాస్టిక్ చేసి చంపేది. అంటే ఆ మాట అంతుంది అన్నది అట్లా. ఇప్పుడు ఆడలు పవర్ఫుల్ రా, మనం తట్టుకోలేమో. ఏమో నా మాట అన్నా. వాళ్ళకి పడిసం పట్టినా మనం జెండు బాంబు లాగా ఉండాలా. బీర్చే అని సరేలే గాని ఇప్పుడు ఏం చెప్పు. ఏమో సర్పంచ్ అన్నా నువ్వు ఏం చేస్తావు ఇంకోతా? నువ్వు 10 మంది వలిపోతావు 100 మంది వలిపోతావు తెలుదన్నా. నువ్వు మా ఎత్తలు ఊరు పోయి నా భార్యను దొరకన్నా. కాదురా ఓలుపతి తప్పు చేసింది నా కొడుకు నువ్వు. ఏదైనా నువ్వు నాతో పాటు వస్తే పంచాయతీ మాట్లాడి నలుగురిలో సర్లేమని నిన్ను ఏదో అనాభారమో ఘనాభారమో ఏదో ఒకటి కొట్టి సంసారం పిలుచుకోవచ్చా? నేను 10 మందిని 100 మందిని పిలుచుకొని పోయి నేను ఎట్లా తోలుకొని వచ్చాకైతే అన్నా. నేను మాత్రం రా అన్నా. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కానీ నీ మాత్రం రాను. నేను వస్తే నాకు పెయ్యి అంటే సున్ను పెడతానన్నా. నువ్వే పెయ్యి తోడరా అన్న ఎట్లన్నా అన్నా రా అన్న తోడరా పన్నా. లే ఓల్పతి ఇంకా ఆయమ్మ నిన్నే కొడతాదంటే మమ్మల్ని వదులుతారా? లే ఇట్లా నువ్వు రానంటావు, నన్ను ఒక్కను పొమ్మంటావు. చూడప్ప అవన్నీ వద్దు. ఇంత బుద్ధ బూ వండేసుకునేకి ఏం పోలే, ఆ గుండాల్లో ఉడికేసుకొని తినిపోయి. లేదంటే మా ఇంటికాడి పో, మా అమ్మ ఉంది, లేదంటే నా పిల్ల ఇంత ముద్దు బూ పడేస్తుంది నీకే. కాదన్నా సర్పంచ్ అన్నా మీ ఇంటితో పోయినా ఇంత అన్నం పెడతారు, పక్కన ఆయన పోయినా ఇంత అన్నం పెడతారన్నా. రాత్రి నిద్ర అన్నా. అదే ఓల్పతి సింత చచ్చిన పులుపు సాయలేదని 50 దాటినా కూడా ఎకరాలు పండించాలన్నట్టున్నావు కదలే. కాదు మరి నువ్వు రానంటావు, నన్ను ఒకరిని బొమ్మంటావు. ఎట్లా వస్తుంది ఆయమ్మ? ఏం మకం పెట్టుకొని నేను పోయేది వాళ్ళ కొంపకి కాదా? నీకు ఎందుకు రాదురా నిద్ర ఓల్పతి? అన్నా సర్పంచ్ అన్నా ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న అన్నా. అదే నాకు చెప్పితే కదలే నీకు నిద్ర ఎందుకు రాదంటే ఏందన్నా చేస్తాను నేను. కాదన్నా దినాము నా పెళ్ళ మీద కాలో చేస్తేనే నిద్ర వస్తుందన్నా, లేకపోతే నిద్ర రాదన్నా. 10 రోజులు బెల్లం మీద కాలో చెయ్యేసి పడుకుంటే నిద్ర రాదు. చూడరా ఓల్పతి నేను పుట్టెత్తి ఇంత కొడుకైతే ఎన్నో పంచాయతీలు చేసినా గానీ మొగుడు పిల్లలు పంచాయతీలకు మాత్రం నేను దూరొద్దని మా అప్ప సచ్చేటప్పుడే నాకు చెప్పినాడు. కనుక లే నీ సంసారంలోకి నేను దూరం రా. నా సర్పంచ్ అన్నా ఎలక్షన్ ముందురా ఓలపాతి గారే మా ఓడని చెప్పి తోడుకోవచ్చి ఓట్లు వేపిస్తుంది. వాంట పట్టుకొని ఈయన పట్టుకొని ఓట్లు వేపించి గెలిపిస్తే ఇప్పుడు లే నీ పంచాయతీ చెప్పుండ్రా నువ్వు ఎవరైనా సాయపోరా అంటే నీకు ఎవరు చెప్పుకోలే. సరేలేరా నాకు అర్థమైంది. ఒక 10 రోజుల తర్వాత పోయి అంతా మాట్లాడి నేను ఏదో సెట్ చేసి ఆమె తోలుకొని వచ్చి నీతో సంసారం చేపిస్తాను. ఈ 10 రోజులు ఎట్లా సాయిపో అన్నా. 10 రోజులు పోయి ఉండరా అంటావే నువ్వు?
10 రోజులు నేను ఎవరితో కాపులు చేయను. ఏది మాట్లాడుతున్నావు? 10 రోజులు తట్టుకోలేవాలే? ఎట్లా తట్టుకోవాలన్నా? ఒకటే ఇంట్లోనా? ఇప్పుడు నీకు 10 రోజుల వరకు తట్టుకోలేవు. తట్టుకోలేనా? 10 రోజులు సంసారం చూపియాలా? నీకేమి రాత్రిపూటికే కదా. రాదుకే ఏ పాపరాయుడు ఏం లేదాపా, మన ఓబులరెడ్డి పెళ్ళాము పోయింది అది. ఆ పాప నేను తొలుకొని వస్తాను. ఏదో మనవానికి రాత్రి అయితేనే నిద్ర రాదంట. ఓ 10 రోజులు వాని పక్కన పడుకో, వాడిని ఏం చెయ్యడు. ఉన్న కాలు చెయ్యేస్తాడు. ఆ ఓటు ఓడ్చుకోపో 10 రోజులు వాని తాటికి. ఏం నువ్వు చెప్పేది అర్థం కాదు. నేను పోయి కాలు వేపించుకొని పండుకుంటేది ఉంది. దేవా ఏం నువ్వు మాట్లాడుతున్నావు సర్పంచ్? నాకు అర్థం కాలేదు. ఏ పాపారాయుడు అది కాదు భయ్, వాడు ముందే తాగబోతు కాడు. వాడు రాత్రి తాగినాడనికే నా కొంప మీద వచ్చి పడతాడు. నాకు నిద్ర ఉండదు. ఇట్లా పంచాయతీలో ఇంటికాడ చేస్తే నా పిల్లం ముందే తిప్పించి కొడతాది. ఏం లేదవా, ఇప్పుడు వాడు కొట్లాడినాడు ఆ పాపతో. ఇప్పుడు పోతే నా పిల్ల ఏం రాదు. నీకు పెద్దోళ్ళని పిలుచుకోమని మాట్లాడాల, వాళ్ళ పెద్దోళ్ళని. ఏం లేదా, నువ్వు రాత్రి వాడి పక్కన పనుకో. వాడు ఊరినే నిన్ను పిల్లంలాగా అనుకొని కాలు చెయ్యేస్తాడు. ఓటు వేయించుకోరా ఓ 10 రోజులు. కాదు సర్పంచ్, సన్నా పెళ్ళాంలేడు పోయి ఆ కాలు వేసి పట్టుకునేకి నాకు లేదు. పెళ్ళాము నేనే కదా కాలు సర్పంచ్. నువ్వు చెప్పు, ఎట్లా చెప్తే ఎట్లా సర్పంచ్ నువ్వు? కాదురా, రోజుకు ఒక కోటి ఇప్పిస్తారా నీకు? కోటి దాకా గప్సి ఇప్పుడు పడుకోలేవు. 10 రోజులు అంటే వారం సార్లు బాబా, అందులో నీ సంసారం చక్కబెట్టి వస్తాను వాళ్ళు. సరేలే సర్పంచ్, దినాం 2 ఇమాను బిర్యానీ తిప్పి. లే దయ్యం పట్టినప్పుడే చొప్పేట్లు పరికేట్లు కొట్టాలని లే బాగా ఊరుకుంటావు. నువ్వు చెప్పలే తింటా సర్పంచ్. ఏం లేదా వీనికి చెప్పినా రాత్రి వచ్చి పనుకుంటాడు. నీకు కాలు చెయ్యాలి కదా, నేను పైన వేసుకొని నిద్రపో. కా సర్పంచ్ అన్నా కాదా, నువ్వు ఇందుకి తలగా ఉందన్న నీకు ఎవరన్నా మొగాన్ని తోలుకొని పక్కన పడుక కాలేసారా? ఇది ఏం వ్యవహారం అన్నా? నువ్వే చెప్పన్నా. లేదంటే నా మీదకి నెయ్యలే నువ్వే మొగాడు కదన్నా. లే సాయంత్రం కల్లా నీ పిల్లల్ని తొలుకొని వచ్చి నీ సంసారం కలుపుతానా? లే నువ్వు ఫస్ట్ ఇంటికి పోలే. కష్టం చేసావునా? ఇంటికి పోలే గ్యారెంటీ అన్నా. 4 ఎకరాలు ఎంపీ కానీ ఆ బాబుని పిలుచుకొని వచ్చి నీతో సంసారం చేపిస్తా. ఇంటికి పోయేసా పో. కాదా రే పాపరాయుడా, నువ్వు వాని కొంపకేం పోవద్దు. వాడినేది లేడా? లే సాయంత్రం కల్లా ఆ పిల్లని ఎట్లా తిరిగి వీని కొంపకు తోలాల. ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడి ఏమేమొత్తు లవ్ యూ డార్లింగ్. చెప్పండి. నీకి ఇంటి బాడీ కడతా, కరెంట్ బిల్లు కడతా, ఇంట్లో సరుకులన్నీ తెచ్చిస్తా. కానీ నువ్వు ఎవరిని చూసుకోకే. చాలా ఇష్టం. ఏమైంది? ఏందో గుడు కూడా అంటుంది పొద్దున్నుంచి. చెప్తివి మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఏం బేదలు పట్టుకున్నాయి నాకు. ఇప్పుడు అమ్మా తల్లి, నిన్ను చూద్దామని వస్తుంది. ఏమేమో చెప్తివి. వస్తానండి, అక్కడికి వెళ్ళి వస్తాను. జాగ్రత్తగా వాట్లేసుకో, ఎవరిని చూసుకోకే. అబ్బా ఏం విశేషాలా? ఏం లేదు సర్పంచ్. ఏం ఈ పొద్దు ప్రశాంతంగా కూర్చొని ఇడిచినావు? ఏం ఒక పంచాయతీలు పట్టడం లేదబ్బా. ఏం చేస్తాం, ఇంక కొంపలు ఉంటే ఆ పిల్లం కాడ తట్టుకోలేక ఏదో బయటకు వచ్చి కూర్చుంటున్నా. చెప్పు ఏమి విశేషమా? ఏం లేదు సర్పంచ్, లెట్రిన్ గుంతన్నా తోగించుకుందాం అని చెప్పి. లెట్రిన్ గుంత తోగించుకుంటావా? లెట్రిన్ కట్టించుకున్నంత పెద్దోడైనావా నువ్వు? ఏం గవర్నమెంట్ వస్తా ఉందని అయిపోయినా ఎరువు అవుతుందంటే ఇంట్లో కాడ కొంపల కాడ లెట్రిన్లు కట్టించుకుంటామంటారు. కట్టించుకుందావు గానీ దానికి పంచాయతీ బోర్డుకి ఇంత కట్టాలా, తర్వాత ఊరి సర్పంచ్ గా నా సంతకం ఉండాలా. నేను సంతకం చేయాల దానిపైన అంటే నాకు 10,000 ఇవ్వాల. కాదు సర్పంచ్, ప్రతి ఒక్కటి నీకే కావాలా సర్పంచ్? ఇప్పుడు చూడు, మన ఆ పింఛన్ కంటివి 1 నెల పింఛన్ తీసుకుంటివి, ఆడ స్థలం అంటివి అది గంగలో కలిపిడిస్తావు. ఆడపాప మొగదిక్కు లేని ఆడపాపకి ఇచ్చినావు. ఆడేమో పెద్దగా తోలుకొని పోయి మట్టి పని చెప్పేసి ఆడ 200 రూపాయలు బొక్క పెట్టిస్తుంది. అంత కాదు, ఇట్లా లుచ్చా పనులు చేసుకుంటూ ఉంటే వచ్చేసారి మళ్ళీ ఎవరు సర్పంచ్ చేస్తారు నీకే? 2 మంచి పనులు చెయ్యి. చూడబ్బా, జీవితానికే గ్యారెంటీ లేదు. ఇంకా పుట్టుకోసలో నా సర్పంచ్ పదవికి గ్యారెంటీ ఉంటుందా? ఏం పెట్టినవని తెచ్చుకోవద్దా? మేమేం తెచ్చుకోవద్దా? ఏం మేము సర్పంచ్ అన్న తర్వాత ఉంటావా కొన్ని? అదే ఉంది. ఏ ముద్దు
ఎందుకు వచ్చావు? ఏమి ఎందుకు వచ్చావు? నీకోసరమే. కాదు, ఇక్కడ ఎవరు రాకూడదు, మగ దిక్కు లేని ఈ సంసారం రాకూడదు. నువ్వు నేను అన్నీ చూసుకుంటా కదా, నీకు ఎవరు లేరనే కదా. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు అన్నీ తెచ్చేస్తా ముద్దు. నువ్వంటే నాకు చాలా ప్రేమ. నువ్వంటే ఇష్టం నాకే. ఎవరా నువ్వు లోపలికి వచ్చావు? మా ముద్దుని మాట్లాడిచ్చేకి వచ్చినాను. మళ్ళీ అన్న వచ్చినాడు. నువ్వేం కంగారు పడుకోవద్దులే, కంగారు పడవద్దు, నేనున్నా. మళ్ళీ నువ్వు లోపల బా. ఎవర్రా నువ్వు? నేను లేని చేసాను, నా లవర్ ఇంట్లో చేరినావు. సిలిండర్ బిగిమంటే వచ్చినాను. ఏయ్ ఊరుకోండి బాయ్, నిండు సిలిండర్ తగిలించినాను దానికి. నువ్వు బిగించినావు, కానీ అది మళ్ళీ ఏమో లీకేజ్ అయింటే నేను వచ్చిన లీక్ అయిందని. లీకేజ్ అయిందా? లీకేజ్ అయితే నాకు చెప్పాలి కదా, నువ్వే నీకెట్లా చెప్పిందిరా? ఆ పిల్లకంటూ ఎవరు లేరు, దానికి పిలిచిండే వచ్చిన బిగించేకి. మొత్తం నా లవర్ అని ఆ ఊరంతా తెలుసు. నేను లేని చూసి నా లవర్ లైన్ వేసేకి వచ్చావరా నువ్వు? నేను అట్లా వాడు కాదా, నీ కళ్ళకి నేను ఎట్లా కనేస్తున్నా నేను. ఏయ్ నువ్వు సిలిండర్ తగిలిచ్చాడు, లోపల తగిలేయాల. ఇట్లా అగ్గలిచ్చుకుంటా నేనున్నానని చెప్పి నేను లేని చూసి నా లవర్ లైన్ వేసేకి వచ్చావా కొడక నువ్వు? ఏం చూడు నా కొట్టుకునేది వాళ్ళే ఇద్దరు బారాను. మళ్ళీ రా 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 పా, మళ్ళా రేపొద్దున ఏమన్నా నేను రా రా కాదా అసలు ఏం జరిగింది కొట్లాట నాకు చెప్పు, ఏమైంది? నేను లేని టైం చూసుకొని నా లవర్ ఇంట్లోకి దూరి ఆ పాప ఏడిపిస్తున్నాడు. అంటే నీ సొంత ఇల్లు ఏం కాదు ఇది? సొంతలు కాదు, లవర్ ఇల్లు ఇది. నీ లవర్ ఇంట్లో కాదలే నా కొడక. ఏం గేర్లో ఎవరు ఉన్నారనుకున్నావా? సర్పంచ్ లేడు అనుకున్నావా? ఎట్లా దూరినావా ఆ లవర్ కొంపలోకి? ఏదో పిల్ల అగిసాట్లు పడతా అంటే పిలిచే దావలో పోతా అంటే గ్యాస్ లీక్ అయింది, కొంత వచ్చి సరి చేస్తారా అంటే ఏదో సరి చేసినాను ప్లగ్ పిన్న. ఏయ్ నువ్వు అరుమేవాయ్, నువ్వు ప్లగ్ బిన్ సరి చేసాడు లోపల వన్ రూమ్ లో ఉండాలా. అమ్మాయిలకు మొద్దులు ఇచ్చుకుంటా హగ్గలిచ్చుకుంటుంటా అవలే, దాన్ని కళ్ళారా చూసారా నేను? నేను అట్లా పని చేయమా, మీ మీద సిలిండర్ పని ఉంటే. ఏందబ్బా ఈ నాయలు ఇట్లా కొట్టున్నా సర్పంచ్ సార్? ఏంది నాయలు? కాదు ఎవరు కాదు, ఆమె మీకు పెండ్లాం కాదు. అయ్యో ఆమె కూడా మొబైల్ నీడ్స్ పెట్టిన ఆమె ఇటు వచ్చి అంటే ఒంటరి మహిళనా? ఇంక నేను చూసుకుంటా. మంచిడే తుప్పుడు మంచి అయితే కాదురా. ఆ పాపని నువ్వు లవ్ చేస్తున్నావు, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, ఏమి ఆ పాపతో ఏం లవ్ లేనిది? ఎట్లా లవ్? కాదన్నా, ఆ పాపకి ఎవరు లేరని ఇంటి బాడీ కట్టినాను, గ్యాస్ ఇప్పించినాను, ఊర్లోని తోడుగా ఉన్నాను నా లవర్ అనుకుని. సర్పంచ్ ఇంటి బాడీ కట్టాడంట. సరేరా, ఇప్పుడు ఆ ఏదో ఆ పాపకి ఎవరు లేరని ఏదో చూసుకుంటున్నాడు. నీకేళ్ళ నిమ్మ తెగలు పుట్టింది నా కొడక? ఉదయం లేదా? ఏం మేము మనుషులు కదా? అంటే నువ్వు కూడా ఏమన్నా ఇంటి బాడీ కట్టి చేస్తావా? కడతాం, నెల కడతాము. సిలిండర్ గ్యాస్ నేను తెచ్చేస్తా కొన్ని. పౌడర్ అది తెచ్చేసేది. వాడు కూడా ఏదో కట్టెలు ఏం, నువ్వు ఒకటి ఏమన్నా కట్టుకొని వచ్చినావా? ఏమన్నా తాలిగిలు ఏమన్నా 4 మంది కట్టుకొని రిజిస్టర్ ఆఫీసులో ఏమన్నా సంతకాలు దిద్ది సీల్కి నేర్పించుకొని వచ్చినావా ఏమన్నా? వాడు మనసు ఉందంటే కడతాడంట్లే. కడతాడన్నా? పోనీ ఆ పాప వానికి చెప్పిందే ఏమని? కట్టమని సిలిండర్ డబ్బులు కట్టు, ఇంటి బాడీ కట్టమని చెప్పిందే. నాకు చెప్పింది కానీ నేను కడుతున్నా. మధ్యలో కొంచెం అద్దెగా వాడు వచ్చినాడు. అదే మరి ఆ పాప ఏమన్నా నేను ఏమన్నా అడిగిందే? ఏమన్నా మనిషి అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు మధ్యలో పానకంలో పుడకలాగా దూరుతావు వాళ్ళ పచ్చని సంసారాల్లో? కాదు సర్పంచ్, ఏం పౌడర్ మనిషి, మేము మనుషులు కదా. సరే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటే ఆ పాపకి మొగుడు వదిలేసినాడా? మొగుడు వదిలేసినాడులే. సర్పంచ్ చెప్పలే నాకు మన ఊర్లో ఇట్లా పాప ఉందని. వాళ్ళు ఉంటే కొట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్దాంలే అనుకో, అంతట్లోనే వాళ్ళదే బయటపడా. ఇప్పుడు వాడు చెప్తా చూడండి రా, ఊరికి పెద్ద మనిషి ఎవరు? నువ్వే సర్పంచ్. ఎవరు? సర్పంచ్ కనుక ఇప్పటి నుంచి మీరు ఆ పాప కోసం కొట్లాడుకొని ఒకడొకడు ఏమని చేసుకుంటే మన ఊరికి చెడ్డ పేరు వచ్చేదే సర్పంచ్ మీదకి. అవునవును, ఇంకా మనము పెద్దరాయుడు లాగా తీర్పు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటే ఆ పాపకు మనశ్శాంతి ఉండదు, సర్పంచ్ మీదే వచ్చేది. కనుక సమస్య తీర్పు చెప్తాను అంటాడు, లెట్రిన్ కొంత తొక్కుంది. సరే నేను బాగా ఆలోచించి చెప్పేది తలకాయలో పెట్టుకోండి. బాగా ఆలోచించి మా పైన నిర్ణయం తీసుకొని మంచి చెప్పు. చూడు నేను ఏది చెప్పినా మన ఊరు మంచి కోసమే చెప్పేది. ఏం సర్పంచ్? సర్పంచ్ ఉండేదే దానికోసమే కదా మరి. సరే ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఆ పాప ఒంటరి మహిళ, ఆ పాప ఒంటరి మహిళ కనుక మీరందరూ ఆ కొంపకి కన్నం వేసే వరాలు చేస్తున్నారు. ఇదైతే పద్ధతి కాదు. నేను సర్పంచ్ ఉండేది ఎందుకు?
ఇప్పుడు మన ఊర్లో ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఉన్నా వాళ్ళు బాగోగులు నేనే చూసుకోవాలా. మీ ఇద్దరు ఇట్లా కొట్లాడుకునే కాదు, నీకు పెళ్ళైంది కాదులే. పచ్చని సంసారాల్లో పచ్చి పులుసు పోసుకునే నా కొడకల్లారా, ఏం పిల్లలే మీకు నా కొడకల్లారా, ఏం ఈడొచ్చి ఏందిలే మీది. చూడండి, నువ్వు ఇప్పటి నుంచి ఆ బాబుకి ఇంటి బాడికి కట్టొద్దు, గ్యాస్ బిల్లు కట్టొద్దు, కరెంటు బిల్లు కట్టొద్దు. నువ్వు కూడా నీ వృధాల విషయం ఏదైనా ఉంటే ఏదైనా ఇంత అనాథకు భూ పెట్టు, లేదంటే ఏదైనా గుడి కన్నా ఇంత దానమి, లేదంటే సర్పంచ్ నిధికి నాకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఊరి కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడతా. ఏ సర్పంచ్ కరెక్ట్లే, ఇంతవరకు ఎన్ని మంచి పని చేయలే, దండికి చేసినాడు. ఇప్పుడు కూడా ఏమి వినండి సర్పంచ్ మాట, విని నేర్చుకోండి. చూడండి రా, ఆ బాబా ఇప్పుడు పంచాయతీ బోర్డుకి సంబంధము, పంచాయతీ బోర్డుకి రాజు ఎవరు? సర్పంచ్ నేను కనుక. అగో మీరందరూ పోయి మీ పనులు చూసుకోండి, ఇంకేదన్నా ఉన్నా ఆ పాపని నేను చూసుకుంటాను. అట్లెట్లవుతుంది? నేను ప్రేమించిన పాపనే. ఏదబ్బా ఏది నోట్లు వేస్తుంది మంది? ఏం లేదు, అవన్నీ పట్టినాడు కదా ఇంటి బాడికి సిలిండర్, అవన్నీ అదంత బాధ ఉంటది. అట్లా కాదు, నీదేమన్నా ఇంతకుముందు ఏం జరిగిందో అది నీకు సంబంధమా. ఇప్పటి నుంచి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎవరికి? సర్పంచ్ కి సంబంధమా? సర్పంచ్ మా ఇద్దరిని దొబ్బేద్దామని నువ్వు చూసుకుందామనే ఏం మాట్లాడుతున్నా కొడకలే? సర్పంచ్ పైన నిందలేస్తావా? ఆ పాపకి ఇంటి స్థలం ఇప్పిస్తా, ఇల్లు శాంక్షన్ చేపిస్తా, రేషన్ కార్డు ఇప్పిస్తా, భీమ్ ఇప్పిస్తా, ఎక్కువ తక్కువైతే లే నా కొడక ఒంటరి మహిళ పింఛన్ చేపిస్తా ఆ పిల్లకి. అదిరా నేను బాగా కోరుకునేది. మీరేం నా కొడుకు లే, నీతి జాతి లేని నా కొడుకు. అన్ని వాళ్ళకేనా పథకాలు, మాకంటూ ఏం లేవా? మాకంటే మీరు సంసారం చేసుకునే నా కొడుకులు అయితే అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరు లేని ఆడపిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఊర్లో సర్పంచ్కి ఉంది. అన్ని ఇప్పియాల వాళ్ళకి, పథకాలు కూడా వాళ్ళకే ఉండేది. ఈ కూత బయట తెలిస్తే నా కొడుక జైల్లోకి ఎప్పిస్తాను నిన్నే. ఓలే నా కొడకలే, కొంపల సంసారం చేసుకోలే నా కొడకల్లారా అంటే ఇట్లా ఒంటరి కొంపలు కన్నాలు పెడతాడు. గడ్డి పెట్టినావు, వానికి బాగా గడ్డి పెట్టిన సర్పంచ్. ఇవన్నీ పథకాలు నేను చూసుకుంటా పాపని. ఇది అది మళ్ళా కాదురా, ఇప్పుడు ఆ పాప బాగుండాలని మీకు లేదలే నా కొడకల్లారా? బాగుండాలని నేను చూసుకుంటానని. వాడేమో అట్లా కూర్చారు, నువ్వేమో ఇట్లా కూర్చావు. కాదు, ఫస్ట్ నీ సంసారం చూసుకో అంటే ఈడొచ్చి నువ్వు పప్పురామే వివరాలు చేస్తావా? పప్పుడు నాకు రాము తప్పదు కదా. మీరు ఒక పాపని హరాస్మెంట్ చేసి ఇబ్బందులకు గురి చేసి ఏమంటే చేస్తున్నారని ఒక్క కేసుకి రాసిచ్చినాను అనుకో, నేను బయటకు కూడా రాలేదు. సర్పంచ్ ఎట్లుంటాయి చెప్పింది. మరి పథకాలు ఇప్పేద్దా? వద్దులే సర్పంచ్, సర్పంచ్ ఏదా మీరే చూసుకోండి, మీరే చూసుకోండి. అమ్మా చూడు, వీధి కుక్కల కన్నా అధ్వానంగా పడినారు. కాదు మొత్తానికి సర్పంచ్ ఇద్దరికి బాగా బుద్ధి చెప్తే నువ్వు లోపల పోయి ఆ బాబుకి సర్పంచ్ ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు, అంతా ఏది కావాలంటే అది చేస్తాను. ఏమంటే ఆ బాబు ఇంక ఇట్లాంటి వాళ్ళని నా కొడుకుని నమ్మద్దని చెప్పు. చెప్పి నీకు లెట్రిన్ గుంతు తోపించుకో. కాదా, నేను మరీ సాయంత్రం వస్తాను, అవి రెడీ పెట్టుకోమని చెప్పు ఆ బాబుకి. ఈ నా కొడుకుని ఇంకా ఆడ ఊరు బయటకి తరిమి వస్తాను. రారులే వాళ్ళు. ఇల్లు ఏమి ఇంత బాగానే కట్టించినాను కానీ ఇంకేమన్నా అగావసం వేసుకుందాం అనుకుంటే ఏది కావటం లేదురా. పింఛన్లు పన్నాయి కదా అయ్యారు దండికి ఇప్పుడు. అవునవును, పింఛన్లు పన్నాయి కదా. సర్పంచ్ యాదో ఒక్కసారి ఆయన 10 ఉన్నంత వరకు ఆ పింఛన్ చేపించుకుంటే ఒక పని అయిపోతుంది. యాడుండాడో పోయి కనుక్కుంటానప్ప. సర్పంచ్ నమస్కారం. నమస్కారం సర్పంచ్. ఏం సర్పంచ్, ఏం నా తిక్కే మాట్లాడబోతు ఆ రోజు ఆ స్థలం విషయంలో? ఏం లేదు, అన్ని మాత్రం ఉన్నాయి. ఏం లేదు సర్పంచ్, అది పింఛన్ ఒకటి నాకు చేస్తే కొంచెం. పింఛన్ నీకు ఇంతవరకు లేదా? లేదు, దానికనే ఇంకా ఎవరు అండ్రి అంటే ఇంకేం లేదు, మా సర్పంచ్ ఉన్నాడు అని వస్తుంది. ఉన్నంత వరకు ఎవరికైనా పింఛన్ చేస్తా, కుక్కకు కూడా చేస్తా, నక్కకు కూడా చేస్తా, ఎక్కువ తక్కువ అయితే మన ఇంటికాడ ఉండే కోడికి కూడా చేస్తా పింఛన్. ఎందుకంటే నా ఊర్లో నాకు మనుషులు ఎంత ముఖ్యమో జీవాలు కూడా అంత ముఖ్యమే. పింఛన్ చెయ్యి, వచ్చేసారి నెక్స్ట్ ఓటు మా అందరూ నీకే. ఓట్ల కోసమా? నేనేమన్నా వీరగాడు ఎప్పుడు ఓటుకు ఆలోచించలేదు, జనాల గుండెల్లో ఉండడానికి ఆలోచించినాడు. ముందుగా చెప్దామని చెప్పినా పింఛన్ చేపిస్తా, ఏం బాధపడద్దా. నేను ఒక్క మాట ఇట్లా చెప్పినానంటే నీ పింఛన్ అయిపోతుంది. ఏమంటే నీకు వచ్చే ఫస్ట్ పింఛన్ సర్పంచ్ కి ఇవ్వాల. అబ్బా ఇది ఎట్లా ఇది
అట్లా కాదా ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా నువ్వు సర్పంచ్ అనేవాడు నేను ఊరికి కాసుకొని ఉన్నానా నా బాగోగులు గాని నా ఊరు బాగోగులు గాని నా ఊరు బాగుండాలంటే నేను దుడ్లు పెట్టాలి కదా కనుక నీ ఫస్ట్ పింఛన్ నాకు ఇస్తే అప్పుడు నేను నీకు పింఛన్ చేపిస్తా. కాదు ఈ పింఛన్ డబ్బుతో ఏముంది నీకు అన్ని దండికి వస్తుండే కదా మళ్ళీ దీన్ని ఏంటి అడ్డు పెట్టినావు సర్పంచ్? చెప్పేది బాగుందాబా అవి వస్తున్నాయి కదా అని ఇంకోటి వదిలేసుకుంటారా? తిక్కోడు ఉన్నట్టున్నావే ఒక చెట్టు కాయలు ఇస్తుంది కదా అని ఇంకో చెట్టు నాటుకోకుండా ఉంటామా? సర్పంచ్ అయిన తర్వాత 1,00,000 ఉంటాయి. ఎవరికైనా బాగలేదంటే సాయం చేయాలా. ఆడబిడ్డలు పెళ్లిళ్ళు ఉన్నాయి వస్తే తాలిబొట్లు గిలిబొట్లు పెట్టాలా. ఏమన్నా గుడికి ఫంక్షన్లు దేవర్లు పండుగలు వస్తే గినా 4-5 ప్యాకెట్లు బియ్యం ఇవ్వాలా. ఒక నెల పింఛన్ ఇచ్చాకంత బాధపడతావు? కానిలే సార్ పంచదు కానీ ఇస్తాలే కానీ చెప్పండి సార్ రేపే చేపిస్తా. మొదటి పింఛన్ ఎట్లా చెప్తావు ముసలోనికి? చెప్పినావు అంత అద్వానం మాట్లాడుతున్నారు. బీదా సాగు ఉంటారు పెంచిని నేను తీసుకుంటా అంటే వాళ్ళు ఏమనుకోరు సౌకర్యం బీదా సాగు ఉంటారు సర్పంచ్. కాదయ్యా మీరు బీదా సౌకర్యాలు అయితే నాకేం పుణ్యానికి ఓట్లు వేసినారా? ఆ రోజు మా ఇంటి చుట్టూ తిరిగి నాకు రాలే నా చుట్టుమురాలకు రాలే నా పిల్లలకి రాలే అని లాక్కొని పోలేదా? అప్పుడేమీ కనిపించదు. ఏది నేను చేపించుకుందాం అనుకోండి సర్పంచ్. నువ్వు కూడా చేపించుకుందామంటే నువ్వు కూడా సర్పంచ్ కి జరగొద్దా? పని జరగొద్దా? ఫస్ట్ పింఛన్ ఇస్తారు చేపిస్తా నీకు కూడా. నీ వెనకే తిరుగుతున్నానే రాత్రి పోగులు ఆడిపోయినాను. నాకు చూడు యాడన్నా మామాను వంకాయ తోటలు అనకూడదు. నువ్వు వంకాయ తోటలో కానీ మామాను నాకు బాధ లేదు. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మాత్రం ఎవరు మామ అనకూడదు నన్ను. సరే నేను చూసే లావు ఎక్కువైపోయినాను. బారా మసాలా ఎన్నాళ్ళని నమ్మాలా మా నాన్నలాక నేను తులమని చెప్పినాను. నడుస్తుంటేనే కాలు వాపులు వస్తున్నాయి. ఎట్లన్నా కానీ నేను పింఛనీ చేయించుకోవాలి. ప్రెసిడెంట్ తో పోయి ఇడిచిపెట్టేదే లేదు ఈ ప్రసక్తి. సర్పంచ్ బారా ఏరా వ్యాపారం పోలేదు ఈ రోజు? ఏం పోతా సర్పంచ్ మంచి చూస్తే లావ్ అయిపోయినాను. మోకాళ్ళు చూస్తే నడిచేకి లూజ్ అయిపోయినా. సరేలేరా అవన్నీ మామూలే ఉండేది. బండి పైనంత కాలం ఒకేలాగా నడుస్తుంది. బేరింగ్లు అరుగుతాయి గ్రీస్ పెట్టుకోవాలా ఆయిల్ చేసుకోవాలా మరి క్లచ్ ప్లేట్లు మార్చాలి ఇవన్నీ ఉంటాయి. అదే సర్పంచ్ చెప్పురా నేను సర్పంచ్ నాకే నువ్వు ఎన్ని తిప్పులన్నా పడే కానీ నాకు పింఛన్ వచ్చేదాన్ని చేయను. కాదరా బారాగా ఇప్పుడు పింఛన్ అనేది 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ముసలోళ్ళకి ఏదో ఇంత ముద్దాసరా అని పింఛన్ ఇచ్చేది. నువ్వు ముసలోడా ముప్పోడా 40 ఏళ్ళు ఉన్నాయి నీకు. 40 ఏళ్ళకి ఎవడులే నీకు పింఛన్ ఇచ్చేవాడు? అంటే లాభం అయిపోయినా చూలుమున్నాను. నువ్వు అనుకుంటే ఊరికి ప్రెసిడెంట్ అబద్దు అన్ని మాటలు చెప్తే నేను ఎట్లాగా నీకు పింఛన్ చేపిస్తానన్నావు. చేపియాలి మళ్ళీ ప్రెసిడెంట్ అంటే నీ విలువలు తెలిపాలి 10 మందికి. చూడు అట్లా వండుకొని పింఛన్ తెప్పించినాడు అంటే అప్పుడు నీకు ఎంత పేరు ఊర్లో. లే బారా ఆ రోజు నువ్వు పింఛన్ చెప్పి అంటే మీ నాయనకి ఏమన్నా అడుగుతున్నావేమో చేపిస్తాలే అంటే ఆయనకేమైంది గుండిసిండు ఉన్నట్టున్నాడు మరి ఆయన. ఊరంతా తిరిగి వస్తాడు దేశముద్రే తిరిగినట్లు తిరుగుతాడు. ఆయనకేం పింఛనే నేనన్నా బారా మసాలా సొందులు తిరిగి ఊరు తిరిగి నేను లావ్ అయిపోయి మోకాళ్ళు ఇదైపోయి లూజ్ అయ్యి నా కన్నా ఐసారి నేను పడుతున్నానా నాకు ఇప్పియాలి పింఛనే ఆయనకేంటికి. ఏ బారాగా తండ్రి అంటే ఆయన నుంచి మనం వచ్చింటాం కనుక ఆయనకి మనం చేపియాల మన ధర్మం. నీకేమైందిలే ముసలోని పక్కన మారేసి నాకు చేయమని ఏమైతుంది? దున్నున్నట్టున్నావే. నేను లావ్ అయిపోయి ఈ కడుపు బొరువు అంతా మోకాల మీద పడుతుంది. మోకాళ్ళే లూజ్ అయ్యి అట్లోటి ఇట్లోటి ఒకసారి నడిచినప్పుడల్లా కాలు స్లిప్లు అవుతున్నారు రెండు. టింగ్ టాంగ్ అని సౌండ్ కింద వస్తుంది. అయ్యో మోకాళ్ళు లప్ లప్ అంటుంది ఒక్కోసారి కింద గిన్నెలు అరిగిపోయినాయి. 9 ఏళ్ళు మోసినాయమన్నా అగసాట్లు పడుతూ చాలా అధ్వానం కడుపు ముందుకు పడి మోకాళ్ళ మీద మోసి చాలా అధ్వానం అయిపోయినాడు. పింఛని చేయండి గారు పాపం మనకి బాగుంటుంది. ప్రెసిడెంట్ నిన్న మనిషి అన్న ఓ సంవత్సరానికి కానిపులు అయిపోయి అన్ని వాళ్ళు ఏదో పిల్లలన్నా ముద్దులాడుతుంటారు. నేను జీవితాంతరమా ఈ కడుపు మొయలేకపోతున్నా ప్రెసిడెంట్. నాకు ఎట్లా కానీ పింఛని చేయాను ప్రెసిడెంట్. చేతులు కాదు ప్రెసిడెంట్ ఇవి పాదాలు నన్ను ఎట్లన్నా కానీ నాకు పింఛని వచ్చేదని చేవి ఉండాలి. అవునరా బారా ఈ కడుపు చూస్తా అంటే కుక్క పిల్లలాగా డజన్ పిల్లలకి అనేటట్టు ఉంది కదా ఇది. ఇంకా పోదు ఇది. అవునరా పాపరాయుడు అయ్యగారు ఏదో మగవానికి ఏదో న్యాయం చేయండి అయ్యగారు ఎట్లో గట్లా. చేస్తా నేను మగవాన్ని. ఈ పొట్ట నాకు కూడా ఉంది నాకు చేస్తాను. సరే నువ్వు ఒకసారి ఇటు కూర్చో చెప్తా. కూర్చో ఎక్కి కూర్చో కూర్చో.
అవునా బో యాదో ఒక దిబ్బని టాటర్లో ఎత్తితే ఎట్లుంటది అట్లుంది. పంది పెంచినట్టు పెంచినావు కదా, ఇద్దరు మనుషులు లేపినా లేయలేకోకుండా ఉన్నావు. జేసీపీ బుల్డోజర్ ఉన్నట్టున్నావు కదలే. ప్రెసిడెంట్ ఇంట్లో నా పిల్ల మా కమ్మ కొండ పెడితే కడుపు ఉంది రాకు ఇంకేమి అయ్యారు. మన ఊర్లో ఉన్న ఆడబిడ్డలందరూ చెప్తున్నా, మీ మొగుల పైన ప్రేమతో నీటిగా మాత్రం ఉండొద్దండి. మరి ఇట్లయితే కష్టమా? సరే, నీకు యా కాలు ఇదే మోచి పరిగిండేది? ఇది ఉందా ఇది? అబ్బా అబ్బాబా అబ్బాబా కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి ప్రెసిడెంట్. అబ్బా నువ్వు ఇంట్లో టెస్టింగ్ చేస్తున్నావు. అది కాలు ఎత్తు ఎత్తు. అబ్బా అబ్బా కొంచెం అల్లడిరా అన్నట్ల. నేను ఇక్కడ రానయ్య గారు ఇంటికి, ఇంకా రానయ్య గారు పోతానయ్య గారు. పెద్ద ఆసుపత్రికి పోయి కదా మంచి ఇంగ్లీష్ నేర్పించుకోరా. కాదురా, నువ్వు మనిషి పశువా? ఆ బక్క ప్రాణం తట్టుకుంటది అంత అవుట్ పుట్టికి. కాదు ప్రెసిడెంట్, నాకు ఎట్లా పింఛని వచ్చేదని చెప్పి ప్రెసిడెంట్. చేస్తానబ్బా, ఇంకోటి మాత్రం ఇడిసొద్దు. ఇంకోసారి అల్లాడిస్తాము. నిదానంగా దిగు, నిదానంగా దిగు. నువ్వు ఇంకోసారి మా ఇంటి సగాలకి రావచ్చు. ఎందుకంటే ఇల్లు కొంచెం క్రాక్ ఇచ్చినట్టు అనిపిస్తాండి. అది నీకేం పింఛన్ చేపిస్తాను అప్పో, నేను పింఛన్ చేపిస్తా అప్పో. వ్యవసాయ గారు మన ఊరు నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేసి గానీ నీకు పింఛన్ చేపిస్తా. లేని పక్షంలో నేనే ఎవరన్నా కబ్జాలు చేసినా ఉంటాయి కదా, దాంట్లో నీకు పింఛన్ ఇస్తాను రా. ఆ ముసలి గుండెకాయ కొట్టుకున్న పగిలిపోయిన ఏంటంటే ధర్మాసుపత్రికి పోదామాపా. పాపరాయుడా, మన శనక్కాయ చేనులో కొంచెం గురుగాకుంది, అది కొంచెం పీకిస్తే అది కూరగీర చేసుకుంటారు ఇంట్లో. గురుగాకు పీకేయాలా? ఎవరు లేరా? ఎట్లా ఏందిలే వీడు వీడేంది కరిమాకు మాడు ఆ పిల్లని పిలుచుకొని మన చేనుకి వస్తున్నాడు. ఇక్కడ వస్తున్నాడు. సరే ఏం మాట్లాడు దూరుకో. సర్పంచ్ మంచోళ్ళే, బాగా పని చేసి బాగున్నాడా. అవునా అబ్బా, మీ సర్పంచ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అట్లా కాదులే, మన ఫుల్ వార్నింగ్ ఇచ్చినాలే, సన్నగి లేదు నీకే. అవునా సరే బాబా, మీరు ఎట్లా చెప్తే అట్లే నేను సర్పంచుల తోటలోకి పోయి చేస్తాలే పని. బాగా చేయి పని. ఏమి తగ్గుబడిగా ఏమిట్లా? ఏం లేదు సర్పంచ్, మా మరదలు మీ చోట్ల పని చేస్తానని తోలుకొత్తాయి కదా. అవునా? లే, నిన్న ఆడపిల్లల్ని ఎట్లా చూసుకో నీకు తెల్లా? ఏమ్మా బుజ్జి, ఆ రోజు నువ్వు వీన్ తాలూకు అని చెప్పలే నాకు. నువ్వు వీన్ తాలూకు అని తెలిసి ఏరా మనం అంటామంట. ఆ రోజు ఏదో అయ్యేది అయిపోయినా నీకు చెప్పలేదా? నేను నేను చూసుకుంటా లేరా, నేను చూసుకుంటా ఆ బాబునే. కాదు బుజ్జి, గురగాకు ఎక్కువ పెరిగింది. గురగాకు చూడు మంచి పని చెప్ప. ఆ రోజు ఆ పాప మాకు సరిగ్గా తెలుసు. నల్లగంటే ఊరు నిండా నల్ల నా కొడుకులు ఎంతమంది లేరులే. మరి మీరు పెళ్లి చేసుకుంటా నా చెప్పు. రెండు కోట్లు ఎత్తిరా. నేను లేకపోయినా వాళ్ళ పెళ్లి అంటేనే ఫస్ట్ ఎత్తిస్తాను. నేను చూసుకుంటా బాబా, చేపించుకుంటా దగ్గర చేపించుకుంటా. పాపరాయుడా చూడరా, ఇప్పుడు తెలిసిందా సర్పంచ్ అంటే ఎట్లా అంటాడా? వాడికి ఎంత నమ్మకం లేకపోతే ఆ పిల్లని తెచ్చి నా చేనులో గురగారికి పీకేకి ఎందుకు ఇస్తాడు? చాలా మార్పు వచ్చింది. మన ఊరు ఆడపిల్లలు ఏమన్నా రెండే మా చేను కంటేనే అంత ఏదో తుప్పు పట్టిన కూతులని కూర్చారు. పోలే నువ్వు ఇంటి క్యారెట్ చేసుకుని ఆ పాప వచ్చింది కదా, కొంచెం పాయసం చేపించుకొని రా. చేనులో పని పాయసం తింటారా పిల్ల? అపో అపో. సరే అమ్మా బుజ్జి, నువ్వు గురగాకి పీకుతా ఉండు, నేను ఆ చెట్టు కాడ ఉంటా. సరే సరే సరే. అయ్యో ఏందో ఇట్లా ఏమైంది బాబా? ఏమైంది? గురుగాకు పీకుతుంటే కంట్లోకి పడింది. నలుసు పడిందా? అయ్యో రమ్మని విట్రా విట్రా, ఫస్ట్ ఇడుండు ఇడుండు. ఎత్తు ఎత్తు. పడింది. అయిపోయామ్మా, పోయింది సకరే, లేదు
కాదా మరి మన కాకమక వనికి చెప్పావు ఇట్లా నేను వదినాననే వాడు ఇంకా నానా అర్థాలు తీస్తాడు. అది ఎవరు చూడలేదులే గాని పో పోయి గురిగాకు పీక్పో, గురిగాకు పీక్పో. అమ్మా ఎవరు లేరు సరిపోయింది. ఎవడైనా కానీ చూసిట్టే కదా ఊరంతా ఇంకా తిరుమాతే. సర్పంచ్ దగ్గర పోలేవా? 2 రోజుల కన్నే కనపడలేదు సర్పంచ్. నాకేమో ఎక్కడ ఉన్నాడే ఉప్పరాదా ఆయప ఆడున్నాడు అనుకోండి. అట మా ఊరి కాడ చింతమణులు ఉన్న చూడు, ఆ చింతమణి కాడ ఆయప అనుష్కను ప్రేమించుకుంటున్నారు. అవు నిజమా? అందుకే నాకు ఫోన్ చేయాలి ఏం చేయాలి ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలుసు నాకు. కానీ మొన్న అబ్బాయి చెనికల్ పెరిగే వచ్చిందా మరి కనపడలేదు నాకేమో. సర్పంచే కనపడలేదు నాకు. ఇంటికి పోయినానంటే అడా టిఫిన్ నాది అన్నం పెట్టింటి అది తీసుకోలేక పోయినాను. అట్లా పక్కలోనే నిలవనాను. వాడు నాకు ముఖం కూడా చూడడం మీ సర్పంచ్ అంటే. నేను కూడా కుర్చ పట్టుకోకుండా ఊరికే అంత లవ్లో మునిగిపోయినాడు ఆ పాప. పాప గురుగా పేరుకి వచ్చింది మా చేనులేక. సరే గాని ఆ గురుగాకి బిక్తాడో ఏం బిక్తాడో పోయి తెలుసుకో. నేను కనుక్కుంటాను, పోయి కనుక్కుంటాను. సరే సరే. నేనే సర్పంచ్, వాడిని సర్పంచ్ 10 దిగిపోతుంది. ఇంకొక 10 మందికి చెప్పినానుకో ఇంకా ఆయన సీట్ గోయిందా. ఎక్కేదే మనము, అయ్యేదే సర్పంచ్ మనము. ఏమనుకుంటున్నావు? అయిపోయి కానీ చింతమాన కింద అదుమ్మెట్టు ఊపినప్పటి నుంచి నా మనసు అంతా అనుషక 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 అంటుంది. సర్పంచ్ పడిపోతావు సర్పంచ్. నేను అంతా ఎదుగుతున్నా కనపడలేదు. 2 రోజులు ఊరికి పోయింటే ఆ చింతమాని కాడ చూసి ఆ బాబా అది గురుగు చెట్టు పెరిగే వచ్చిన గురుగాక్. అవునవును ఆ పిల్ల కనపడలేదు. అందుకే మరదలు కదా అన్న బాబా గురుగాకు పీకేకి రాలేదు ఈ రోజు. రాలేదు. ఎంత పని అయింది కదా. ఏందంతా పులిబిడ్డ అంటున్నాడు. ఏంటంట ఏ ఊరంతా ఇస్తున్నాడు. ఆ బాబా ఏదో ఆ బాబుని పట్టుకుని ఈ బాబుని పట్టుకుని అంటున్నారు. అర్థమే కాలేదు నాకే. కాదలే వాళ్ళని పట్టుకున్నాడు వీళ్ళని పట్టుకున్నాడు. సర్పంచ్ ఎట్లాంటి నీకు తెలుదలే ఎవరిని పట్టుకున్నా అంట. క్యారీకి పంపించినావు కదా. అవునవును. అప్పుడు వచ్చేదానికి అనుసుగానే ఏదో అదం పట్టిన చెట్టు కింద నేను అదం పెట్టడం ఎవరు చెప్పినారు ఇదంతా? పులిబిడ్డ చెప్పినా నాకే. లే పులిబిడ్డ ఆహా అంటోడే తిక్కోడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కనో దిగిన సరిపోయినంట. నేను చెప్పేది ఏంటని ఈ అక్క ఆ పాపకి గురుగాకు బిక్కేటప్పుడు కంట్లో నలసబడింది. పరిగెత్తుకుంటూ వచ్చి సర్పంచ్ నలసబడిందంటే ఆ పిల్లని నేను చెట్టు కాడ ఇట్లా సైడ్ కి ఇట్లా ఆనిచ్చి కంట్లోకి ఇట్లా అని ఊపినా అంతే. కాదు సర్పంచ్, నువ్వు ఆయన కంట్లో పడింది అది పడిందని అది బట్టి ఊపుతున్నావు. ఆయనకు తెలుసు అది మాట కనుక్కుంటే అయిపోతుంది. దానికల్లా అది పడి ఇది పడి అని చెప్పి నువ్వు ఆయన అదం పట్టినవే చెట్టు కింద. లే పాపరాయుడు, వాడు పులిబిడ్డ కాని కూతులిని నా దగ్గరకు వచ్చి అడగడమే తప్పు. మళ్ళీ నువ్వు ఇట్లా చెట్టుకు అదం పెట్ట ఏదో నువ్వు నీ కళ్ళతో చూసినట్టు చెప్తావు. నేను ఎట్లా అంటున్నా ఓట్లేసిన నా ఊరు ప్రజలకు తెలుసు. నిప్పు లేని పగ రాదులే సర్పంచ్. నువ్వు మాట్లాడే మాటలు లే పాపరాయుడా. లేదు సర్పంచ్, అది కాదురా, నా ఉప్పు తిన్న విశ్వాసం ఏ మాత్రమన్నా నీకుందే లే సర్పంచ్. మరి అట్లాంటిది వాని కూతుర్ని నా చెవులోకి సీసం పోసినట్టు పోస్తావా? కాదులే, నేను ఆ పిల్లని అంత కకృతి నా కొడుకులే. ఇంకోసారి ఈ దరిదాపుల్లో కనిపించినావనుకో ఏడనగా నా చింత చెట్టు కింద ఆ పిల్లని అదం పెట్ట గిదం పెట్ట అంటే నా కొడుక చట్నీ చేస్తా. ఇన్నేళ్ళు నా దగ్గర నా ఉప్పు తిని ఈడు చూడు ఎట్లా రంకలు కడుతున్నారు నా కొడుకులు ఊర్లో. మా ఏంద్ర ఇది 2 రోజులు నేను చూసి ఆటికి పోలేదు. ఒకసారి ఊర్లో పోయిద్దాం. ఏం చిన్న చెట్టు కింద ఏదో జరిగిందంట నీదే. ఏంది నీ వరకు కూడా వచ్చిందారా రామంజిగా? నా వరకే కాదు, ఊరంతా అనుకుంటున్నారు, చాలా అనుకుంటున్నారు నీ గురించి. లే రామంజిగా, ఆ పిల్లకి కంట్లో నలిసి పడిందంటే నేను చింత చెట్టుకి ఆనిచ్చి అట్లా కంట్లో అని ఊపిన అంతేలే. దాన్ని పట్టుకోలేదులే, ఆ పిల్ల నేను పెట్టుకున్నానని ఊరంతా మసి పట్టిస్తున్నారు కదలే. అమ్మని అబ్బో, ఇట్లయితే నా సర్పంచ్ పదవికే ఏడో చీర కదిలేదట్టుంది. ఫస్ట్ ఏందో చేయలేదు. ఏపా సర్పంచ్ ఉన్నట్టున్నట్టు గుడ్డేసుకొని పోతున్నా నెత్తి మీద. నా జీవితం ఇట్లయింది. ఎవరికి నా మకం చూపించిన. ఓ సర్పంచ్ ఉండు వస్తున్నా. వీడేంది వీడు టవాలు వేసుకొని పోతున్నా కూడా చేసే పని విడిచిపెట్టి నా కోసం వస్తున్నాడు. సర్పంచ్ ఏమరా నెట్కల్లా పనికి ఎక్కినట్టున్నావు? కలగలుపుతుంటా. ఏదో చింత చెట్టు కింద సిగరెట్ పెట్టినా ఉంటున్నా.
ఏదో చింత చెట్టు కింద సిగరెట్ ఆ. మరి నీకు అలవాటు ఉంది కదరా తెచ్చుకొని తాగి అబ్బా సాయాలి నాదిగా అబ్బా నీదేనా పో. ఏందిరా కరెక్ట్ కూర్చు చెప్పురా చింత చెట్టుకి చింతకాయలు రాకుండా ఉంటా. నా చెట్టుకి నేను చింతకాయలు ఆడుకుంటే ఏం విశేషం ఉందిరా? చింత చెట్టు ఏముంది? ఏ వాడు ఉందా అబ్బా ఊరందరూ చెప్తున్నారు. ఏదన్నా ఉంటే నా సోలో చెప్పులే గట్టిగా ఊరంతా అరిచొద్దు. అబ్బా, చింత చెట్టు కింద అనుష్కని బాగా అదిం పెట్టినాడు కదప్ప. లే అది కాదురా, ఇలా కంట్లో నలిసి పడితే ఊదినాలి అంతే. లేదప్పా అందరూ చెప్తున్నారు అదిం పెట్టినావంట. సర్లే గాని మీ మేస్త్రి ఆడ కలువ కలపాలంటాడు. మేస్త్రి? కలుపు పోతానులేప్పా. ఇది నిజమా కాదా? మరి చెప్తా నిజమా కాదు చెప్పరా. ఈడేంది నెట్టికల్లుగాడు ఆడ ఒప్పించిన పనికి ప్లాస్టింగ్ చేయరా అంటే అది ఇడిసిపెట్టి నా శుద్ధి ఎత్తుకుని వచ్చి నాకు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఒలే ఫస్ట్ ఇది ఏదో తేల్చుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అబ్బా బాబరాయుడు ఏమరా ఊర్లో ఏమనుకుంటారులే అంచుకాని ఇది నువ్వు లవ్ చేసినావని ఎవరు చూసినా అనుకుంటున్నారు సర్పంచ్. నేను అనసుకాని లవ్ కూడా చేయలేదులే. ఆ రోజు కంట్లో దుమ్ము పడితే ఇట్లా ఊపినానులే నేను అంతే. యాడికైనా అనుకుంటే కంట్లో ఊపు యాడని చేయని అనుకుంటారు సర్పంచ్. కాదురా ఇది ఏమన్నా పిల్లంకి ఏమన్నా తెలిసిందా? ఏమో తెలుదు ఇంకా మనకి. ఓ అమ్మా దానికి తెలిసింది అనుకో, దాని మంద పెద్ద మంద. దాని పుట్టినింటి బంధువులంతా వచ్చినా అనుకో సర్పంచ్ నది రోడ్డు బొట్టాయి కాడ కొడతారు. ఈ మాట్లాడుకునే పోతారా ఈ ఊర్లో ఆడ వస్తుంది అనుష్కానేనా? అనుష్కానే వస్తుండేది. అమ్మా అది ఈ టైంలో ఇప్పుడు రావాలా? ఇంకా అట్లా అనొద్దు. అయ్యో రామా ఏదో ఊపిరి ఇడిచు. ఆ రోజు నా కంట్లో నలకపడి దుమ్ము పడిందని. దుమ్ము పడిందనే కదా నేను ఊపినా. నేనేమో నీకు ముద్దు పెట్టినానే. అందరు అట్లా అనుకుంటున్నారు ప్రెసిడెంట్. నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నామని ఊరంతా అనుకుంటున్నారు. అందుకే నన్ను పెళ్లి చేసుకో ప్రెసిడెంట్. ఏంది మాట్లాడుతున్నావే? నాకు పెళ్ళి అయింది. నా పిల్ల గుంపుకి తెలిస్తే ఉన్న పంచ కూడా ఊడేటట్టు కొడతారు. నీకు తెలుసు వాళ్ళు పెద్ద రౌడీలాడ ఆ ఏరియాలో, కర్ణాటక ఏరియాలో వాళ్ళు పెద్ద రౌడీలు. ఎవరన్నా కానీ ప్రెసిడెంట్ నిన్ను ప్రేమించినని మా బావ కూడా నన్ను చేసుకోవట్లేదు. ఆ కర్రీ మాకు మనకు కూడా తెలిసిపోయింది అప్పుడే. అవును అమ్మాయి అబ్బా ఏమే ఓ పని చెయ్యే, నువ్వు ఈ సగాలకి రావద్దే. కావాలంటే ఈ బంగారు చేయిస్తాను, ఇది తీసుకొని నన్ను వదిలేయే. బంగారు వద్దు ఏమొద్దు. బంగారు లాంటి నా బావే నన్ను వద్దన్నాక ఊరంతా నిన్ను ప్రేమించినామని తెలిసి నేను ఇంకే బయలకు పడి చచ్చిపోల్లా. కాదే నాకు పెళ్ళి అయ్యిందే. పెళ్ళి అయితే మనం చేసుకోండి. నా పంచ పిగిలిపోయేటట్టు కొడతారే తల్లి. అన్ని తెలియదు. అయ్యో ఇట్లా ఎవరైనా మాట్లాడతారా? నీ కరిమకొని ఒప్పించి అంతా నీకు మొనవాడేటట్టు చేస్తాలేబే. మా బాగా చెప్పు నేనేం లవ్ చేయలేదులే. ఆ పెళ్లి మంచిది నువ్వు చేసుకొని చొప్పు చేసుకుంటాను, లేకపోతే నేను బాయిలో కూడా చనిపోతా. మరి చైనా నాకు చైన్ వద్దే నువ్వే ఉంచుకో. దేవుడా ఇంత మంచి బాబుకి నాకు లింక్ కట్టినది సామి. ఇది నా పిల్లానికి తెలియకపోతే ఏదో ఒకటి చేయాలా? లే పాపరాయుడు చెప్పు సర్పంచ్. కాదురా ఇంటి ఏమరా ఇంటున్నానన్నీ అంతా నువ్వు చేసుకొని సర్పంచ్. అది ఆ పిల్ల చెప్పింది కదా నువ్వు నాకు యాద పెట్టలేదు కంట్లో ఒకటి ఊపినావని. నువ్వన్నా నమ్మినావా? నమ్మినాను. లే ఓ పని చేయరా, రాత్రి ఆ కాకిమక్కమని మన షెడ్ కాడికి పిలిపి ఎట్లా తిరిగి ఒప్పించి వాళ్ళిద్దరిని కలిపేద్దాం. లే ఇది మాత్రం అంతవరకు నా పిల్ల తెలియకూడదు. పోరా దేవుడా ఈ మ్యాటర్ నా పిల్లానికి మాత్రం చేరకూడదు స్వామి, నువ్వే కాపాడు.